దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువు. గమనించినట్లయితే కనుక ప్రభువు సెలవిస్తున్నాడు, ఇప్పుడు చేసేది మనకు తెలియకపోవచ్చు కానీ ఇక మీదట ఎందుకు అలా జరుగుతా ఉందనేసి నువ్వు తెలుసుకుంటావనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. గమనించినట్లయితే కనుక మన జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు మన మీద శత్రువు దాడి చేస్తున్నాడు, ఎందుకు మనం మాటి మాటికి బలహీనపడుతున్నాము, ఎందుకు మనము మాటి మాటికి సోలిపోతున్నాము, సొమ్మసిల్లిపోతున్నాము, ఎందుకు శత్రువు అంత బలముగా మన మీద దాడి చేస్తున్నాడు, ఎందుకు ఇక కష్టములు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వేదనలు అనేటటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయండి. అయితే దేవుడు చెప్తున్నది ఏమనంటే, ఇలా ఎందుకు జరుగుతుందో నీకు ఇప్పుడు తెలియదు, ఇక మీదట నువ్వు తెలుసుకుంటావనేసి దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడు ప్రతి కీడును కూడా మేలుగా మార్చేవాడు, శాపమును సైతము ఆశీర్వాదముగా మార్చేవాడు, నిందను దీవెనకరంగా మార్చేవాడు. కాబట్టి నీ జీవితంలో కలిగేటటువంటి ప్రతి విధమైన కష్టము కావచ్చు, ఇప్పటి వరకు మనం చెప్పినట్లుగా శత్రువు దాడి కావచ్చు, పలు రకాలైన శోధనలు కావచ్చు, పలు రకాలైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా రానున్నటువంటి దినాలలో దేవుడు మేలుకరంగా మారుస్తాడు. రానున్నటువంటి దినాలలో దేవుడు వాటన్నిటిని కూడా ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఇప్పుడు నిన్ను శత్రువు తరమతా ఉన్నాడేమో, రానున్న దినాలలో నీవు శత్రువును తరిమేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు నిన్ను అపహాస్యం చేస్తున్నారేమో, ఇప్పుడు నిన్ను నలుగురిలో నవ్వులుపాలు చేస్తున్నారేమో, ఇప్పుడు నిన్ను నిందిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, రానున్న దినాలలో నేను వారందరి ఎదుట ఒక మహిమ కలిగినటువంటి వ్యక్తిగా, ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రగా ఆయన నిన్ను నిలవబెట్టబోచున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాగమ, ప్రస్తుతం ఎందుకు ఇలా జరుగుతా ఉందని చెప్పేసి చింతించక సోలిపోక ఆయన వైపు చూడు. నిశ్చయముగా నీ జీవితాన్నైనా ఒక విప్లవాత్మకంగా మార్చేవాడు, నీ జీవితాన్ని ఒక ప్రయోజనకరంగా మార్చేవాడు. ఎవరైతే వీళ్ళు పనికిరారు, వేస్ట్ అంటారో వారందరి ఎదుటే దేవుడిని ఒక బలమైనటువంటి వ్యక్తిగాను తలగా నియమించి నీకు తలను పైకెత్తేటటువంటి దేవుడై ఉన్నాడు. అంటే గమనించండి, దావీదును తన తండ్రి అనుకున్నాడు, వీడు ఎందుకో పనికిరాడు, వీడు వేస్ట్ అనుకున్నాడు. వాళ్ళ అన్నలు కూడా అలాగే అనుకున్నారు, వీడు పనికిరాడు, వీడు ఎందుకు కూడా పనికిరాడు అనుకున్నారు. అయితే అదే దావీదును దేవుడు సింహాసనం మీద ఎక్కించి రాజుగా చేసినప్పుడు అనుకున్నారు, అబ్బా వీడిని మనం పనికిరానోడు అనుకున్నాము, వీడు ఎందుకో పనికిరాడు, వేస్ట్ అనుకున్నాము. అయితే వీడిని చూసావా దేవుడు ఎటువంటి ఉన్నతమైన స్థానంలోకి ఎక్కించారో అనేసి వారందరూ తన తండ్రి తల్లి అన్నలతో సైతం ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు చేయడం మాత్రమే కాదు, వారందరికి దావీదును ఏలికగా నియమించాడండి. అది దేవుడు చేసేది. కాబట్టి దావీదుని అప్పుడు ఎందుకు చెదరించుకుంటున్నారో దావీదుకి తెలియదు, దావీదుని ఎందుకు అసహించుకుంటున్నారో తెలియదు, దావీదుని ఎందుకు పనికిరానుడు వేస్ట్ అనుకుంటున్నారో తెలియదు. అయితే తర్వాత తెలుసుకునేది ఏమంటే, దావీదు మీద దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది, దావీదు మీద దేవునికి ఒక గొప్ప తీర్మానం ఉందనేసి తర్వాత తెలుసుకున్నారు. అటువలే నీ జీవితంలో కూడా ఇప్పుడు నిన్ను దేనికి పనికిరాలని తక్కువగా అనుకోవచ్చు. అయితే నిన్ను దేవుడు ఒక ప్రయోజనకరమైన పాత్రగా వాడుకున్నప్పుడు అప్పుడు నీ గురించి తెలుసుకుంటారు, వీళ్ళు గొప్పవారనేసి. కాబట్టి దేవుడి మాటల్లో దీవించునుగాక. సర్వశక్తిమంతుడా యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరు చేసే కార్యాలు ఇప్పుడు మాకు తెలియకపోవచ్చు, రానున్న దినాల్లో మేము తెలుసుకుంటాం ప్రభువా. అందుని బట్టి మీకు మేము స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం అంతటిని మీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్ములను మేము తగ్గించుకుంటూ మీ నామమును మాత్రమే హెచ్చిస్తూ యేసయ్య నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.